తీసుకున్నారు. ప్రధానమంత్రి మోదీ గారు స్వయంగా వారిని ఆ రోజు చేసి జెండా ఆవిష్కరణలో కూడా వారిని పిలవడం అనేది ముఖ్యంగా మహిళలకు గర్వించదగ్గ విషయం. వారికి ఈ సందర్భంగా మా ట్రస్ట్ నాకు ఆ మోడీ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను అవార్డు దానికంటే నాకు ఇక్కడ నాకు సార్ దగ్గర తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. నన్ను వరంగల్లో ఈ మహిళకి ఇవ్వాలి అనేసి సార్కి వచ్చిన ఆలోచనకి నాకు అక్కడ సార్కి తీసుకున్నంత నాకు హ్యాపీగా ఉంది సార్. నాకు థ్యాంక్ యూ సార్. వరంగల్ ఎంజిఎంలో ఒక మామూలు టీ స్టాల్ పెట్టుకునేటువంటి శ్రీదేవి మహిళ అక్కడ ఉన్న ఓపీ సెక్షన్ను ఇబ్బంది అవుతుందనే కారణం నెపంతో అక్కడ ఉన్న టీ స్టాలు, సైకిల్ స్టాండ్ కొంతమందిని అందరినీ పక్కకు జరిపించడం జరిగింది. అందులో భాగమైన ఈమెకు నాకు ఉపాధి కావాలి, నాకు ఇదే ఉపాధి అని చెప్పడం వల్ల వరంగల్ జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీ స్టాల్ పెట్టుకోమని అనుమతిని ఇచ్చారు. అనుమతిని ఇచ్చిన ఆర్థిక సాయం ఎవరు చేయని పక్షంలో సార్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు సంబంధించిన సార్ ముందుకు వచ్చి బ్యాంకు నుండి ముద్రా లోన్ను ఇప్పించడం జరిగింది. ఆ లోన్ను పూర్తిగా దశల వారీగా ఎలాంటి లేట్ పేమెంట్ లేకుండా కంటిన్యూషన్ లోన్ మొత్తాన్ని పూర్తి చేసినందుకు గాను ఆమెకు ప్రధానమంత్రి మోడీ దగ్గర నుండి ఆహ్వానం అందడం జరిగింది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఒకానొక దశలో ఆమె పరిస్థితి ఎలాంటి ఆదేశాలున్నా స్థాపన స్థలాన్ని దొరికినా షాప్ పెట్టుకోలేని పరిస్థితిలో ఎలాంటి లోన్ లేని పరిస్థితి. అలాంటి లోన్ తీసుకున్నాక మళ్ళీ ఆ లోన్ నాకు వచ్చి ఆపదలో ఆదుకున్నారనే ఉద్దేశంతో లోన్ ఎన్ని కష్టాలు పడి ఆ లోన్ తెచ్చివేసింది. అబ్బా నా లోన్ తీరిందనే గర్వంగా ఉన్నటువంటి ఆ పొజిషన్లో ఆమెకు తీర్చే లోన్ సరిగానే కట్టారు. కానీ దానికి ఏంది గుర్తింపు అంటే ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి సభ్యులను గర్వించాలి. వాళ్ళను కొద్దిగా వాళ్ళను ఉత్తేజపూర్వకంగా వాళ్ళను మేల్కొల్పాలి. ఒక మహిళ కట్టడం అనేది చిన్న సాధారణ విషయం కాదు ఇది. అయితే ముఖ్యంగా ఇవాళ రేపు లోన్లు తీసుకొని లేట్ పేమెంట్లు అవుతున్నాయి. ఏం చేయాలో చూసక కట్టలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. కానీ ఒక మహిళ కట్టినందుకు గాను ముఖ్యంగా మోడీ గారు ఇవ్వడం అనేది మన జిల్లానే గర్వించదగ్గ విషయం ఇది. దాన్ని గుర్తించి రాజేంద్ర ప్రసాద్ గారు చాటి గ్రూప్ వాళ్ళు కూడా ముందుగా అడ్వాన్స్గా వాళ్ళు ముందస్తుగా ఉండి ఆమె వెనుక చేదోడు వాళ్ళు ఉన్నామని స్వయంగా ఆమె చెప్పడం ఓకే, ఆమె కృతజ్ఞతకు గర్వకారణం. ఓకే, థ్యాంక్ యూ.